జీవితం అంటేనే కోల్పోయిన సంతోషాలు, కోలుకోలేని గాయాలు, అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, ఉదయం లేవగానే ప్రశ్నించే సమస్యలు, పగలంతా పరిగెత్తే ఆశలు, అనుకున్నది సాధించే లోపే గడిచిపోయే రోజులు. జీవితంలో బాధ్యతలు పెరిగే కొద్దీ ఇష్టాలు తగ్గిపోతాయి. మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒకే ఒక ఆయుధం పైసా. నీలో ఎంత మంచితనమున్నా డబ్బు లేని నువ్వు ఎవ్వరికీ నచ్చవు. ఇక్కడ అందరూ నటిస్తూ బ్రతుకుతున్న వాళ్ళే. నటించడం నీకు రాకపోతే నలుగుతూ బ్రతకాల్సిందే. జీవితంలో నీకు నచ్చింది చేయడానికి ఆలస్యం చేయకు. ఎందుకంటే గడిచిన సమయం మళ్ళీ తిరిగి రాదు. ఈ లోకంలో విలువైనది, మనిషికి విలువ తెచ్చేది డబ్బు మాత్రమే. జీవితంలో స్థిరంగా లేని నీ ప్రయత్నాలు ఎంత బలంగా ఉన్నా ఏం లాభం ఉండదు. మనకు విలువ ఇవ్వని వారి కోసం మన విలువను పోగొట్టుకోవద్దు. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. చేసే పనిలో సంతృప్తి లేదు, వచ్చే జీతంలో సంతోషం లేదు. ఈ రోజుల్లో 100లు ఇవ్వమంటే ఎవ్వరూ ముందుకు రారు. అదే నిందలు వేయమంటే మాత్రం జనాలు క్యూలో నిలబడతారు. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిచయాలు ఎందుకు మొదలవుతాయో తెలీదు, ఏ కారణంగా ముగిసిపోతాయో కూడా తెలీదు. దారి తప్పిన జీవితం, దారం తెగిన గాలిపటం రెండూ ఒకటే. తెగిన గాలిపటం ఎక్కడ పడుతుందో తెలీదు, అదుపు తప్పిన జీవితం ఎటు తీసుకుపోతుందో అర్థం కాదు. పర్లేదు, మొరిగే కుక్కలని మొరగనివ్వు. నీ పని నువ్వు మౌనంగా చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు నీ గెలిపే అందరి నోళ్ళు మూయిస్తుంది. ఏదో ఒకటి సాధించకపోతే బ్రతికుండగానే ఏదో ఒకటి అని చంపేస్తుంది ఈ సమాజం. ప్రతిరోజు రేపు చేద్దాంలే అని అనుకోకు. ఏదో ఒకరోజు ఆ రోజే చేసి ఉంటే బాగుండేది అని బాధపడే రోజు వస్తుంది. చిన్నప్పుడు చిన్న చిన్న గాయాలకి ఏడ్చిన మనం ఇప్పుడు గుండెలు పిండేసే బాధలు ఉన్నా నవ్వుకుంటూ తిరుగుతున్నాం. ఈ రోజుల్లో మూగ జంతువులకు ఉన్న విశ్వాసం 3 పూటలు తినే మనిషికి లేకుండా పోయింది. మన మాటను బట్టి విలువ ఇచ్చే రోజులు ఏనాడో పోయాయి. మన దగ్గర ఉన్న మనీని బట్టి విలువ ఇచ్చే రోజుల్లో బ్రతుకుతున్నాం. అమ్మాయిలు బరువును మోస్తారు, అబ్బాయిలు బరువును మోస్తారు. అందుకేనేమో ఎన్ని తరాలు మారినా త్యాగాలు తప్పడం లేదు. కన్న కళ్ళు సాధించమంటున్నాయి, బాధ్యతలు సంపాదించమంటున్నాయి. జీతాల కోసం జీవితాలు తాకట్టు పెట్టే బ్రతుకులు ఎన్నో. ప్రేమించడానికి నీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చూపించడానికి మాత్రం పైసలు కావాలి. ఒక మనిషి మారిపోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. జస్ట్ మనతో అవసరం తీరిపోతే చాలు. నీ జీవితాన్ని నువ్విప్పుడు లైట్గా తీసుకుంటే రేపటి రోజు నీ భుజాలు చాలా వెయిట్ని మోయాల్సి వస్తుంది. కొన్నిసార్లు నీ వెనుక ఉన్న 100 మంది ఇవ్వలేని ధైర్యాన్ని నీ జేబులో ఉన్న 100 రూపాయల నోట్ ఇస్తుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.